युद्धकाण्डे अथ सप्तविंशः सर्गः। సారణుడు ఆయా వానర వీరుల పేర్లు చెప్పుచూ వారి పరాక్రమాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. రావణుడు చెప్తూ ఉన్నాడు. రావణుడు అడిగాడు, ఓ సారణ, వానర సైన్యాన్ని మొత్తాన్ని నువ్వు చూశావు, పరిశీలన చేశావు. వాళ్లలో వీరులెవరు, సమర్థులెవరు, యుద్ధానికి ముందుకు వచ్చి నిలబడి యుద్ధం చేయగలిగేటటువంటి వీరులెవరు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళ బలాబలాలని నాకు చెప్పవయ్యా నువ్వు అని అంటే, మహారాజా తప్పనిసరిగా చెబుతాను అని రావణుడి దూత మంత్రి అయినటువంటి సారణుడు చెప్పడం మొదలుపెట్టాడు. యుద్ధకాండలో 27వ సర్గలో మనం ఉన్నాం. ఈ సర్గలో ఆ ప్రస్తావన మనకు కనబడుతూ ఉంది. వాల్మీకి మహర్షినే నమః. సారణుడు ఆయా వానర వీరుల పేర్లు చెప్పుచూ వారి పరాక్రమమును వర్ణించుట. తాంస్తే తాంస్తుతే సంప్రవక్ష్యామి ప్రేక్ష్యమానస్య యూథపాన్ రాఘవార్ధే పరాక్రాంతాన్ ఏ రక్షంతి న జీవితం. సారణుడు రావణుడికి చెబుతూ ఉన్నాడు, మహారాజా, అక్కడ ఉండేటటువంటి వానర వీరులు ఎలాంటి వారో తెలుసయ్యా. పరాక్రమాన్ని చూపిస్తూ రాముడి కోసమే మా జీవితము, రాముడి నిమిత్తమే మేము బ్రతుకుతూ ఉన్నాం, మా జీవితము మా జన్మ అంతా రాముడి కోసమే అని వాళ్ళ యొక్క జీవితాల్ని ఏవి లక్ష్య పెట్టక ప్రాణాలు పోయినా సరే రాముడి కోసమే మేము యుద్ధానికి వచ్చాం, రాముడి కోసమే మేము ఇప్పుడు ఈ యుద్ధంలో దిగాం అన్నట్లుగా వాళ్ళు వాళ్ళ యొక్క త్యాగభక్తి, త్యాగబుద్ధితో వాళ్ళు కనబడుతున్నారయ్యా. ఆ యోధనాయకులు ఎటువంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ జీవితాలపైన వాళ్ళకి లక్ష్యం లేదయ్యా. రాముడు నిమిత్తమే వాళ్ళు ఈ యొక్క వానర సైన్యం తరపుగా యుద్ధానికి వచ్చారు. వాళ్ళ జీవితాన్ని లక్ష్య పెట్టడం లేదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు, రాముడి కోసమే మా జీవితం అని ఆ వీరులంతా వచ్చి నిలబడున్నారు లంకాపట్టణం బయట భాగంలో అని సారణుడు చెబుతూ ఉన్నాడు. తాంస్తుతే సంప్రవక్ష్యామి ప్రేక్షమాణస్య యూథపాన్. ఆ యూధనాయకులంతా కూడా రాముడి నిమిత్తమే పరాక్రమాన్ని చూపిస్తున్నారు. వారి జీవితం గురించి, వాళ్ళ ప్రాణాల గురించి ఏమీ లక్ష్య పెట్టట్లేదయ్యా. వాళ్ళంతా మేము రాముడి కోసమే వచ్చాం, రాముడి నిమిత్తమే మా పరాక్రమం, రాముడి నిమిత్తమే మా జన్మ అన్నట్లుగా ఉన్నారు వాళ్ళంతా. తాంస్తుతే సంప్రవక్ష్యామి. ప్రేక్ష్యమానస్య యూథపాన్. రాఘవార్ధే పరాక్రాంత ఏ రక్షంతి న జీవితం. రాఘవార్ధే పరాక్రాంత
ఇంత పరాక్రమాన్ని చూపిస్తున్నారు? ఎందుకు ముందుకు దూకుతున్నారు? యుద్ధంలో కాలు దూకుతున్నారు ఎందుకు? నేనొక్కడనే వెళ్ళి లంకాపట్టణం మొత్తం ధ్వంసం చేస్తా, వానరులు అవసరం లేదు, ఇంత వానర సైన్యం వద్దు అని ప్రతి ఒక్కడు అంటూ ఉన్నాడు మహారాజా రావణ. అతని మీద అతనికి ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నది! రాముణ్ణి తలుచుకుంటూ లంకాపట్టణం మీద దూకి మొత్తాన్ని నేను ఒక్కడనే వధిస్తా, మొత్తాన్ని చంపేస్తా, ప్రాణాలు తీసేస్తా, లంకా ధ్వంసం చేస్తా అని ప్రతి ఒక్కడు అంత కథం దొక్కుతూ ఉన్నాడు రావణ. అలా శక్తిని చూపిస్తూ ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ జీవితాలన్నీ రాముడి కోసమే అన్నట్లుగా వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ఉత్సాహం, వాళ్ళ యొక్క భావన, వాళ్ళ యొక్క ప్రయత్నం కనబడుతుంది అని సారణుడు చెబుతూ ఉన్నాడు రావణుడికి. పరాక్రాంత ఏ రక్షంతి జీవితం న జీవితం స్నిగ్ధా యస్య బహువ్యామ బాలాలాంగూలమాశ్రితాః తామ్రాః పీతాః సితాః శ్వేతాః ప్రకీర్ణా ఘోరకర్మణః ప్రగృహీతాః ప్రకాశంతే సూర్యస్యేవ మరీచయః పృథివ్యాం చానుపుష్యంతే హరో నామైష వానరః. వానరుల గురించి చెప్తూ ఉన్నాడు ఈ సారణుడు. ఎలాంటి వానరులు ఉన్నారు? ఆ యొక్క లంకాపట్టణం బయట భాగంలో యుద్ధానికి వచ్చినటువంటి వానర సైన్యములో వాళ్ళని వర్ణిస్తూ ఉన్నాడు. రావణుడే అడిగాడు, అసలు వానర జాతి వీరులు ఎవరయ్యా, వచ్చిన వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళలో వీరత్వం ఎంత ఉందో చెప్పమని అడిగాడు ఈయన. అడగగానే సారణుడు చెబుతున్నాడు, భయంకరమైనటువంటి పనులు చేసేవాళ్ళు అయ్యా మహారాజా, వాళ్ళు సామాన్యుల, వాళ్ళని చూస్తేనే యుద్ధం వీరొక్కరే చేయగలడు అన్నట్టుగా ఉన్నారు ఒక్కొక్కడు. కొంతమంది తోక మీద నున్నగా ఉన్నటువంటి వానరులు కొంతమంది ఉన్నారు, ఎర్రగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పచ్చగా ఉన్న వాళ్ళు ఉన్నారు, తెల్లగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బాగా తెల్లగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బారెడేసి పల్చటి రోమాలు శరీరం నిండా ఉన్నాయి, పెద్ద పెద్ద శరీరం మీద బారెడేసి జుట్టు ఉన్నటువంటి కోతులు కొన్ని ఉన్నాయి, సూర్యకిరణాలలాగా ప్రకాశిస్తూ ఉన్నారు కొంతమంది కోతులు వానరు. నేల మీద కూడా ఈడ్చుకొని పోతూ ఉన్నటువంటి తోకలు కొంతమంది ఉన్నాయి, కొంతమంది వానరు. అంతేకాకుండా వానరుల్లో ఈడ్చుకుంటూ తోకతో పాటు వాళ్ళ యొక్క కేశాలు జుట్టు కూడా ఈడ్చుకొని పోయేటటువంటి వానరులు కొన్ని జాతి ఉన్నాయి. అటువంటి వానరులు అక్కడ కనబడుతూ ఉన్నారయ్యా. సామాన్యుల వాళ్ళు ఒక్కొక్కరు వారి వారి ప్రయత్నం చేతనే లంకాపట్టణం మీదకు దుమికి లంకాపట్టణాన్ని కాల్చేసి ధ్వంసం చేయాలన్నంత ఉత్సాహాన్ని ఉన్నారు. రాముడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. స్నిగ్ధాయస్య బహువ్యామ బాలాలాంగూలమాశ్రితాః తామ్రాః పీతాః సితాః శ్వేతాః ప్రకీర్ణా ఘోరకర్మణః ప్రగృహీతాః ప్రకాశంతే సూర్యస్యేవ మరీచయః పృథివ్యాం చానుపృష్యంతే హరో నామైష వానరః.
కొంతమంది వానరులు భయంకరమైనటువంటి రూపాలతో ఉన్నారు మహారాజా. కొంతమందికి నున్నటి తోకలున్నాయి, ఎర్రగా ఉన్నారు, పచ్చగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, బాగా తెల్లగా ఉన్నారు, బారెడేసి పల్చటి రోమాలు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, సూర్యకిరణాల వలె కొంతమంది ఉన్నారు, నేల మీద కూడా ఈడ్చుకొని పోతూ ఉన్నారు ఆ యొక్క తోకల్ని. వాళ్ళని హరుడు అని వానరుడు అన్నారు. ఆ వానరుడు వాళ్ళ పేర్లు అలా ఉన్నాయి మహారాజా అని చెప్తున్నాడు. యం పృష్టతోను గచ్చంతి శతశోధ సహస్రశః వృక్షానుద్యమ్య సహసా లంకారోహణ తత్పరాః యూధపాహరి రాజస్య కింకరాః సముపస్థితాః. వీళ్ళంతా కూడా సుగ్రీవుని కింకరులయ్యా. అతని ఆజ్ఞ ప్రకారం వందల కొలది వేల కొలది యోధనాయకులు లంకని ఆక్రమించారు. ఆక్రమించాలి అనేటటువంటి ఉత్సాహంతో వృక్షాలపైకి ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నారు. వానర వీరుడైనటువంటి సుగ్రీవుడు వెనకే వచ్చినటువంటి వాళ్ళు ఈ వానరులంతా కూడా వృక్షాలపైన, పర్వతాలపైన, నదుల చుట్టూ, పర్వతాల చుట్టూ, గుహల చుట్టూ, గుహల లోపల, గుహల బయట ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు మహారాజా. అలాంటి వారు మీరంతా కూడా వచ్చి ఉన్నారు. యం పృష్ఠతోను గచ్చంతి. శతశోధ సహస్రతః వృక్షానుద్యమ్య సహసా లంకారోహణ తత్పరాః యూధపా హరిరాజస్య కింకరాః సముపస్థితాః. నీలానివ మహామేఘాం తిష్టతో యాంస్తు పశ్యసి అసితాంజన సంకాశాం యుద్ధే సత్యపరాక్రమాన్ అసంఖ్యేయాన్ నిందేశ్యాన్ పరం పారమిబోధధేః. పర్వతేషు చ ఏ కేచిద్ విషయేషు నదీషు చ ఏతే త్వామభివర్తంతే రాజన్ వృక్షాః సుదారుణాః. మహారాజా రావణ నల్లని పెద్ద శరీరాలు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వానరులు నల్లని కాటుక వలె ఉన్నారు. కొంతమంది భల్లూకాలు వాళ్ళు నల్లగా ఉన్నారు. పెద్ద భయంకరమైన రూపం, ఒంటి నిండా జుట్టే ఉన్నది. వారు భయంకరమైన భల్లూకాలు. వీళ్ళు యుద్ధంలో సత్యమైన పరాక్రమం కలిగిన వాళ్ళు, యుద్ధ నీతిని పాటించి యుద్ధం చేసేటటువంటి వాళ్ళు మహారాజా. భల్లూకాలు యుద్ధ నీతిని తప్పరు వీళ్ళు. అటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు రాముడు సైన్యంలో వచ్చి నిలబడి ఉన్నారు. వీళ్ళని లెక్కింప సఖ్యం కాదు. ఈ భల్లూకాలు లెక్కలేనన్నున్నాయి. ఆ సముద్రం అంతా వ్యాపించి ఉన్నాయి. చెట్లు, చేమలు, గుట్టలు, పుట్టలు, సముద్రం ఒడ్డున ఎడు చూసినా వాళ్లే కనబడుతున్నారు. భీకరమైన వాళ్ళు, భయంకరమైన వాళ్ళు మహారాజా రావణ. వాళ్ళు భల్లూకాలయ నల్లగా ఉన్నారు. రోమాలు ఒంటి నిండా ఉన్నాయి. ఆకారాలతో ఉన్నారు వాళ్ళు. అంతేకాదు వీళ్ళంతా కూడా లెక్కింప శక్యం కాదంటే లెక్క పెట్టడానికి వీలు లేదు. చూస్తూ 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 ఉంటే చూసే కొద్ది కనబడుతూనే ఉన్నారు అందరూ. పర్వతాల మీద కొంతమంది ఉన్నారు. సమతలపు ప్రదేశాల్లో కొంతమంది ఉన్నారు. ఎచ్చుతగ్గు ప్రదేశాల్లో కొంతమంది ఉన్నారు. నదుల్లో కొంతమంది ఉన్నారు. నదుల ఒడ్డున కొంతమంది ఉన్నారు. చాలా భయంకరమైన వాళ్ళయ్యా మహారాజా వీళ్ళు. నిన్ను ఎదిరించడానికి వచ్చారు వీళ్ళంతా కూడా. రావణ, నిన్ను ఎదిరించి లంకలో ఉన్న రాక్షసుల్ని ఎదిరించి లంకా ధ్వంసం చేయాలని
వీళ్ళంతా కంకణం కట్టుకొని వచ్చినట్టుగా రాముడు కోసమే మా జీవితం అన్నట్లుగా వచ్చి నిలబడి ఉన్నారు. ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారయ్యా వీళ్ళు భల్లూకాలయ్యా వీళ్ళందరూ అని సారణుడు వానర జాతిలో యుద్ధానికి వచ్చిన వాళ్ళ గురించి చెబుతూ ఉన్నాడు. నీలానివ మహామేఘాం తిష్టతో యాంస్తు పశ్యసి. నీలానివ మహామేఘాం యాంస్తు పశ్యసి. అసితాంజన సంకాశాన్ నల్లని కాటుకలాగా, కాటుకతో సమానమైన నలుపావీళ్ళు అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. అసితాంజన సంకాశం. యుద్ధే సత్య పరాక్రమాన్ అసంఖ్యేయా నిర్దేశ్యాత్ పరంపారమివో దధేః. పర్వతేషు చ ఏ కేచిత్ విషయేషు నదీషు చ ఏతే త్వామభివర్తంతే. రాజన్ వృక్షాః సుదారుణాః భయంకరమైనటువంటి వాళ్ళయ్యా. వీళ్ళని భల్లూకాలు అంటారు. వీళ్ళని ఎదిరించడానికి శక్యం కాదు, లెక్క పెట్టడం అంతకన్నా శక్యం కాదు. అంతమంది వీరులు న్యాయబద్ధంగా సత్యమైనటువంటి పరాక్రమంతో ఉన్నారు, యుద్ధం చేసేటటువంటి స్వభావం కలిగిన వారు. అంతేకాదు మహారాజా, ఏషాం మధ్యే స్థితో రాజన్ భీమాక్షో భీమదర్శనః పర్జన్య ఇవ జీమూతైః సమాంతాత్ పరివారితః వృక్షవంతం గిరిశ్రేష్ఠమధ్యాస్తే నర్మదాం పిబన్ సర్వం క్షాణామధిపతిర్ధూమో ధూమ్రో నామైషయూధపః. మహారాజా రావణ వీళ్ళ మధ్యలో భయంకరమైనటువంటి నేత్రాలతో చూచేటటువంటి వారికి భయంకరం కలిగినటువంటి రూపాలు. ఎవరైనా సరే వాళ్ళని చూస్తే వాళ్ళ కళ్ళు నల్లగా మేఘాల వలె పెద్దగా ఉంటాయి. అసలు ఆ కళ్ళను చూస్తేనే భయపడతారు. అటువంటి నేత్రాలు వాళ్ళకు ఉన్నాయ్యా. ధూమ్రుడు అనేటటువంటి పేరు గల భల్లూకం ఉంది ఆ వాళ్ళలో. సకల భల్లూకాలు ప్రభు ఆయన. అతని పేరు ధూమ్రుడు. ఆ ధూమ్రుడు అనేటటువంటి భల్లూకం కొన్ని లక్షల భల్లూకాలకి నాయకత్వాన్ని వహిస్తూ ఉంది. కొన్ని కోట్ల భల్లూకాలకి నాయకత్వం వహిస్తూ సేనానాయకుల్లాగా ఉన్నాడు. ఇతడు నర్మదా జలాన్ని త్రాగుచూ నర్మదా నది ఒడ్డున ఉంటాడు. నర్మదా నది జలాన్ని నీళ్లను తాగుతూ పర్వత శ్రేష్టమైనటువంటి వృక్షవంతం పైన ఉంటాడు. ఆ వృక్షవంతం అనేటటువంటి పర్వతం పైన ఉంటాడు. నర్మదా జలాన్ని నీళ్లను తాగుతూ జీవిస్తూ ఉంటాడు. అతడు ధూమ్రుడు అనేటటువంటి భల్లూకం. ఆ భల్లూకం భయంకరమైనటువంటి నాయకుడు. అతని చుట్టూ కొన్ని లక్షల కోట్ల మంది భల్లూకాలు ఉన్నాయి. వాళ్ళని పాలించుకుంటూ ఈరోజు యుద్ధానికి వచ్చాడు అతను. అతను చూస్తే చాలు చాలా మంది ప్రాణాలు చూడగానే పోతాయి. ముందు
అటువంటి పరాక్రమం కలిగినటువంటి ఈ యొక్క ధూమ్రుడు యుద్ధానికి కథం తొక్కుతూ ఉన్నాడయ్యా, రాముడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా వెళ్ళి లంకలో పడదామని అటువంటి వాడు అని ధూమ్రుడు గురించి వర్ణిస్తున్నాడు సారణుడు. ఏషాం మధ్యే స్థితో రాజన్ భీమాక్షో భీమ విదర్శనః పర్జన్య ఇవ జీమూతైః సమంతా పరివారితః వృక్షవంతం గిరిశ్రేష్టం మధ్యాస్తే నర్మదాం పిబన్ సర్వవృక్షాణామధిపతిర్ధూమ్రో నామైషయూధవః సర్వరక్షాణామధిపతిం సర్వవృక్షాణామధిపతిర్ధూమ్రో సర్వవృక్షాణామధిపతి ధూమ్రో నామైష యూథపః. ధూమ్రుడు అనేటటువంటి భల్లూకం గురించి ఈ సారణుడు రావణుడికి బాగా వర్ణిస్తున్నాడు. అతని పరాక్రమం, ఎన్ని లక్షల కోట్ల మందిని అతను పాలించుకుంటూ నర్మదా నది ఒడ్డున అతను జీవిస్తూ ఉంటాడు. అతని రూపం ఏంటి? నేత్రాలే భయంకరంగా ఉంటాయి, అతని రూపం ఇంకా భయంకరంగా ఉంటుంది మహారాజా. అతడు కథం దొక్కుతూ ఉన్నాడు, లంకలోకి దూకాలని ఎదురు చూస్తున్నాడు. ఇతను భల్లూకం అని భల్లూకాల గురించి చెబుతూ ఉన్నాడు. ధూమ్రుడు అతని పేరు, ఈ భల్లూకం పేరు. నర్మదా నది ఎవరెవరు ఎక్కడ జీవిస్తారు, వాళ్ళకి ఎంత సమూహం ఉన్నది, వాళ్ళ పరాక్రమం ఏమిటి అనేటటువంటి వివరణ మనకి ఈ సర్గలో బాగా కనబడుతూ ఉంది. అంతేకాదు, యవీయానస్య తు భ్రాత్రా పశ్యేనం సర్వతోపమం భ్రాత్రా సమానో రూపేణ విశిష్టస్య పరాక్రమే స ఏష జాంబవాన్ నామ మహాయూధపయూధపః ప్రక్రాంతో గురువర్తీ చ సంప్రహారేష్వమర్షణః. మహారాజా రావణ, ఆ కనపడేటటువంటి వానర వీరుల్లో భల్లూకాలు బాగా కనబడుతుంది. నల్లటి శరీరం, పొడవాటి జుట్టు, భయంకరమైన రూపం. అటువంటి వాళ్ళలో ధూమ్రుడు గురించి చెప్పారు. ఇప్పుడు అదిగో అక్కడ కనబడుతున్నాడు. ధూమ్రుడి తమ్ముడు ఉన్నాడు, అతడు ధూమ్రుడితో సమానమయ్యా, పరాక్రమం కలిగినటువంటి వాడు. ఎన్నో భల్లూకాలకి నాయకుడు. ధూమ్రుడు గురించే చెప్పా. నర్మదా నది తీరంలో ఉంటాడు. ఇతడు ధూమ్రుడి కంటే గొప్పవాడు, పరాక్రమంలో గొప్పవాడు, రూపంలో కూడా గొప్పవాడు, ఎన్నో భల్లూకాలకి నాయకుడు. అతని పేరు తెలుసా మహారాజా? జాంబవంతుడు. ఇతడు పరాక్రమం ఇంత అంత అని చెప్పలేం మహారాజా రావణ. ఎన్నో భల్లూకాలకు నాయకుడు, ఎన్నో భల్లూకాలు ఇతన్ని అనుసరిస్తూ ఉంటాయి. ఇతడు చాలా పరాక్రమవంతుడు, గొప్ప నాయకుడు మహారాజా రావణ. పెద్దల విషయంలో చాలా వినయం కలిగినటువంటి వాడు ఈ యొక్క జాంబవంతుడు. ఇతని పేరు చాలా పెద్ద వయసు వాడులాగా కనబడుతున్నాడు. యుద్ధములో ఇతన్ని ఎవరూ ఎదుర్కోలేరయ్యా ఈ జాంబవంతుణ్ణి. జాంబవంతుడు యుద్ధములో తన సైన్యాన్ని తీసుకుని వచ్చాడు రాముడు తరపుగా. పరమభక్తి కలిగినటువంటి వాడు,
పెద్దల విషయంలో ఎంతో వినయాన్ని చూపిస్తాడు, పరమశ్రద్ధ భక్తి కలిగిన వాడయ్యా. అటువంటి వాడు ఎక్కడా కనపడ్డు. మళ్ళీ పరాక్రమం కలిగినటువంటి వాడు తన సైన్యాన్ని తీసుకొని వచ్చాడు మహారాజా. అతని పేరు జాంబవంతుడు అంటారు అని జాంబవంతుడి గురించి వర్ణిస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. ఈ ధీమంతుడైనటువంటి జాంబవంతుడు దేవాసుర యుద్ధం జరిగినప్పుడు దేవేంద్రుడికి గొప్ప సహాయం చేశాడయ్యా. దేవతల తరపు వెళ్ళాడు యుద్ధానికి, యుద్ధంలో సహాయంగా వెళ్ళి అనేక వరాలు కూడా పొందాడు దేవేంద్రుడి దగ్గర నుండి, దేవతల వద్ద. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు దేవతల తరపుగా యుద్ధానికి సహాయంగా వెళ్ళాడు. వెళ్ళి తాను కూడా యుద్ధం చేశాడు. చేసి యుద్ధంలో గెలిచి ఆ దేవతల దగ్గర నుంచి వరాలు పొందినవాడయ్యా. ఇతను సామాన్యుడు కాదు మహారాజా రావణ. అటువంటి జాంబవంతుడి గురించి నేను చెప్తున్నా అని మొదలుపెట్టాడు. యవీయానస్య తుభ్రాత అస్యేనం పర్వతోపమం భ్రాత్రా సమానో రూపేణ. ఈ ధూమ్రుడు అనేటటువంటి ఆయనకి తమ్ముడు ఈ యొక్క జాంబవంతుడు. ఆ ధూమ్రుడితో సమానమైన బలం కలిగిన వాడు, ధూమ్రుడితో సమానమైన రూపం కలిగిన వాడు, ధూమ్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. భ్రాత్రా సమానో రూపేణ భ్రాత్రా సమానో రూపేణ విశిష్టస్య పరాక్రమే. అతనితో సమానమైనటువంటి రూపం పరాక్రమం కూడా ఉన్నది, కానీ విశేషమైనటువంటి ఇంకా పరాక్రమం కలిగినటువంటి వాడు. విశిష్టస్య పరాక్రమే స ఏష జాంబవాన్ నామ. అతనేనయ్యా జాంబవంతుడు, అతని పేరు. మహాయోధపయోధపః. ప్రక్రాంతో గురువత్తి చ. ఎంతో పరమ భక్తి కలిగిన వాడయ్యా ఇతను. ప్రక్రాంత పరాక్రమం ఉంది, అలాగే గురువత్తి చ పెద్దల పట్ల చాలా నిష్ఠ, గౌరవం, భక్తి అనుసరించే గుణం కలిగిన వాడు ఇతను. ప్రక్రాంతో గురువత్తి చ సంప్రహారేష్వమర్షణః. జాంబవంతుడు అటువంటి గొప్పవాడయ్యా అని జాంబవంతుడు రూపాన్ని, పరాక్రమాన్ని చెబుతూ జాంబవంతుడుకి ఎటువంటి వరాలున్నాయో కూడా చెబుతూ ఉన్నాడు. అతడు అసలు ఎలా గొప్పవాడయ్యాడు, ఏ ఏ సమయాల్లో ఎవరితో తాను యుద్ధంలో పాల్గొన్నాడు అని చెబుతూ ఏతేన సాయంతు మహతు కృతం శక్రస్య ధీమత దేవాసురే జంబవత లబ్ధాశ్చ బహవో వరాః. ఈ జాంబవంతుడు దేవాసుర యుద్ధంలో దేవేంద్రుడికి చాలా గొప్ప సహాయం చేశాడు. దేవతల తరపుగా యుద్ధానికి వెళ్ళాడు ఈ జాంబవంతుడు. వెళ్ళి ఆ యుద్ధంలో విజయాన్ని పొందినటువంటి ఇంద్రుడు సహాయంగా వచ్చినటువంటి జాంబవంతుడికి ఎన్నో వరాలు ఇచ్చాడయ్యా. వరాలు సంపాదించినటువంటి వాడు ఈ జాంబవంతుడు. బాగా పరాక్రమంగా యుద్ధం చేయటం బాగా తెలిసినటువంటి వాడు
రూపం కూడా భయంకరమైనటువంటిది. గురువర్తి, మంచి పెద్దవాళ్ళని అనుసరించడం బాగా తెలిసినటువంటి వాడు, వినయం కలిగినటువంటి వాడు. ఏతేన సాప్యంతు మహతు, కృతం శక్రస్య ధీమతా దేవాసురే జాంబవతా లబ్ధాశ్చ బహవో వరాః గొప్ప వరాలు కూడా పొందినటువంటి వాడు ఈ జాంబవంతుడు. ఆరుహ్య పర్వతాగ్రేభ్యో మహాభ్రవిపులాః శిలాః ముంచంతి విపులాకారా న మృత్యో వృద్విజంతి చ రాక్షసానాం చ సదృశాః పిశాచానాం చ రోమశాః ఏతస్య సైన్యా బహవో విచరంత్యమితోజసః. మహారాజా రావణ పెద్ద శరీరం కలిగినటువంటి వారు, రాక్షసులతో సమానమైనటువంటి వాళ్ళు, పిశాచాలతో సమానమైనటువంటి వాళ్ళు, ఒంటి నిండా రోమాలతో నిండినటువంటి వారు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు, ఈ సైనికులంతా కూడా పర్వతాలపైకి ఎక్కి అక్కడ నుండి పెద్ద పెద్ద మేఘాల వంటి శిలల్ని కిందకి నెడుతూ ఉన్నారయ్యా వీళ్ళంతా కూడా. మృత్యువుకి ఎవరు భయపడకుండా ఏది కనబడితే దాన్ని లాగేసి విసిరి విసిరి వేస్తున్నారు. లంకా పట్టణంలోకి యుద్ధంకి రావటం కోసం సన్నద్ధం అవుతున్నాం అన్నట్టు సంకేతాలు పంపిస్తున్నారు మహారాజా. వీళ్ళంతా అలా పరాక్రమాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు, వాళ్ళ వాళ్ళ పరాక్రమాన్ని. ఎవరికి అలసట కనబడటం లేదు, భయం కనబడటం లేదు. రాముడు కోసం ఏదైనా చేస్తామని వాళ్ళ వాళ్ళ పరాక్రమాన్ని చూపిస్తున్నారు మహారాజా. ఆరుహ్య పర్వతాగ్రేభ్యో, అందరూ పర్వతాలపైన నిలబడి ఉన్నారు, ఆవహించి ఉన్నారు, ఆక్రమించి ఉన్నారు, నిలబడి ఉన్నారు. రాముడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆరుహ్య పర్వతాగ్రేభ్యో మహాభ్రవిపులాః శిలాః ముంచంతి విపులాకారా న మృత్యోరుద్విజంతి చ రాక్షసానాం చ సదృశాః పిశాచానాం చ రోమశాః ఏతస్య సైన్యా బహవో విచరంత్య మితోజసః. గొప్ప పరాక్రమంతో ఉన్నటువంటి వాళ్ళు, మృత్యువుకి భయపడనటువంటి వాళ్ళు అయ్యా వీరంతా కూడా అని ఆ యొక్క భల్లూకాల గురించి ఈ యొక్క సారణుడు వర్ణిస్తూ ఉన్నాడు. రావణుడికి చెప్తూ ఉన్నాడు పరాక్రమాన్ని. జాంబవంతుడు పరాక్రమాన్ని చెబుతూ, జాంబవంతుడిని అనుసరించేటటువంటి ఎవరైతే భల్లూకాలు ఉన్నాయో వాళ్ళ రూపం, వారి శరీర స్వభావాలు, వాళ్ళ ఆకారాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. యమే నభి సంరబ్ధం
యమేనమభిసంరబ్ధం ప్లవమానమివ స్థితం ప్రేక్షంతే వానరా సర్వే స్థితం యూథపయూథపం కేశరాజన్ సహస్రాక్షం పర్యుపాస్తే హరీశ్వరః బలేన బల సంయుక్తో దంభో నామైష యూథపః. మహారాజా అక్కడ ఎక్కువ కోపంతోనూ బాగా తొందరపడుతూ ఎగురుచున్నట్లుగా ఆ వానర నాయకుడిని చూస్తున్నారు. వానరులంతా కూడా ఒక సమూహంలాగా ఉన్నారు, గుంపుగా ఉన్నారు, చుట్టముట్టి ఉన్నారు. ఒక వానరుడు కోపంతో అలాగే తొందరపడుతూ ఉన్నాడు, ఎగురుతూ ఉన్నాడు, కోప్పడుతూ ఉన్నాడు. ఆ వానరుని వీళ్ళంతా చూస్తున్నారయ్యా. అతడు యోధనాయకుడైనటువంటి దంభుడు అతని పేరు. దంభుడు అనేటటువంటి ఈ వానరుడు కోపంగా ఉన్నాడు, పెద్దగా అరుస్తూ ఉన్నాడు, ఎగురుతూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. ఇతను కొంతమంది వానరులందరికీ కూడా నాయకుడిగా ఉన్నాడు. బాగా ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు. పదండి వెళ్దాం, లంకా ధ్వంసం చేద్దామని. అతని పేరు దంభుడు మహారాజా అని చెబుతూ ఉన్నాడు. సారణుడు సైన్యంతో కూడినటువంటి ఇతడు దేవేంద్రుడికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇతర సైన్యాన్ని దేవేంద్రుడు పిలుస్తూ ఉంటాడయ్యా. రాక్షసులపైకి యుద్ధానికి వచ్చేటప్పుడు ఈ దంభుణ్ణి సహాయం తీసుకుపోతూ ఉంటాడు. అలాగే జాంబవంతుణ్ణి కూడా సహాయానికి తీసుకుపోయాడు దేవేంద్రుడు దేవ రాక్షసుల యుద్ధ సమయంలో. అలాగే ఈ దంభుణ్ణి కూడా ఇతర సైన్యాన్ని సహాయం కోరుతూ ఉంటాడు. ఇంద్రుడు ఎప్పుడూ కూడా యుద్ధం, దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చినప్పుడు, సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు, పరాక్రమవంతులు కావాల్సి వచ్చినప్పుడు ఈ దంభుణ్ణి పిలుస్తాడు దేవేంద్రుడు. దంభుణ్ణి అతని పక్కన ఉండేటటువంటి సైన్యాన్ని కూడా కలుపుకొని యుద్ధానికి వెళతాడయా దేవేంద్రుడు. అటువంటి వాడు ఈ యొక్క దంభుడు, సామాన్యుడు కాదయ్యా మహారాజా. అటువంటి దంభుడు వచ్చి నిలబడి పరాక్రమాన్ని చూపిస్తూ రంకెల వేస్తూ ఉన్నాడు. ఎప్పుడు రాముడు ఆజ్ఞాపిస్తాడా వెళ్ళి లంకలో దూకుదామని. యమేనమభిసంరబ్ధం ప్లవమానమివ స్థితం ప్రేక్షంతే వానరాః సర్వే స్థితం యూథపయూథపం ఏష రాజన్ సహస్రాక్షం పర్యుపాస్తే హరీశ్వరః బలేన బల సంయుక్తో దంభో నామైష యూథపః. దేవతలకు సహాయం చేసినటువంటి వాడు ఈ దంభుడు. ఈ దంభుడు చాలా ఆవేశంగా ఉన్నాడు, రంకెలు వేస్తూ ఉన్నాడు, వానరులందరినీ కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏ క్షణమైనా వెళ్ళి లంకా ధ్వంసం చేయడం కోసం సిద్ధపడుతూ ఉన్నాడు మహారాజా అని ఈ సారణుడు ఈ దంభుడు గురించి వర్ణించాడు. ఇప్పటి వరకు జాంబవంతుడి గురించి చెప్పాడు. జాంబవంతుడు కూడా దేవతలకు సహాయానికి యుద్ధంలో వెళ్ళాడయ్యా. దేవేంద్రుడికి జయాన్ని కలిగేటట్టుగా యుద్ధం చేసి దేవేంద్రుడిని మెప్పి పొంది దేవేంద్రుడు దేవతల వద్ద నుండి వరాలు పొందినటువంటి వాడు ఈ యొక్క జాంబవంతుడు.
చాలా గురుభక్తి కలిగినటువంటి వాడు, పెద్దల పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు, అనుసరిస్తూ ఉంటాడు, ఎవరిని ఎదిరించడు. పరాక్రమం కూడా ఉంది మహారాజా, జాంబవంతుడు సామాన్యుడు కాదు అన్నాడు. ఆ తర్వాత దంభుడు అనేటటువంటి వానరుని చూపిస్తూ ఉన్నాడు. చూపించి ఈ దంభుడు చాలా మందిని చుట్టబెట్టుకొని రంకెలు పెడుతూ, అరుస్తూ, కేకలు పెడుతూ, ఎగురుతూ ఉన్నాడు. అటువంటి వానరుణ్ణి చూపించాడు. చూపించి వర్ణిస్తూ ఉన్నాడు అతని గురించి. యహ స్థితం యోజనే శైలం గచ్చన్ పార్శ్వేన సేవతే ఊర్ధ్వం తథైవ కాయేన గతః ప్రాప్నోతి యోజనం యస్మాత్తు పరమం రూపం చతుష్పాత్తు న విద్యతే శ్రుతః సంనాదనో నామ వానరాణాం పితామహః ఏన యుద్ధం పురా దత్తం రణే శక్రస్య ధీమత పరాజయస్య న ప్రాప్తః సోయం యూథపయూథపః. యోజనం దూరంలో ఉన్న పర్వతాన్ని పార్శ్వభాగము చేత ఆనుకుని యోజనం ఎత్తైన దేహముతో ఉన్నవాడు, వానరులకు పితామహుడైన సంనాదుడు అను యోధనాయకుడు, యోధములకు నాయకుడు. సంనాదుడు అనేటటువంటి ఒక వానరుడు గురించి చెప్తూ ఉన్నాడు. ఎన్నో యోధనాయకులు అంటే కొంతమంది పరాక్రమం కలిగినటువంటి నాయకులందరికీ నాయకుట. ఇతను చాలా పెద్దవాడు, చాలా వయసులో పెద్దవాడు, యుద్ధం చేయడంలో బాగా తెలిసినటువంటి వాడు. అటువంటి నాయకుడి గురించి వర్ణిస్తూ ఉన్నాడు. చతుష్పాద జంతువులలో ఇతని దేహమునకు మించిన దేహం దేనికి ఉండదు. 4 పాదాలతో 4 కాళ్ల జంతువుల యందు, అంటే 4 కాళ్లతో నడిచేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ జంతువుల్లో ఈ యొక్క దేహానికి మించినటువంటి దేహం ఇంకోటి లేదు. 4 కాళ్లతో నడిచేటటువంటి ఏ జంతువులు అయితే ఉన్నాయో ఆ జంతువులన్నింటిలో కూడా చాలా పెద్ద దేహంట. అటువంటి వాడు ఈ యొక్క వానరుడు. సంనాదుడు ఇతని పేరు. అతని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. చాలా పెద్ద దేహం కలిగినటువంటి వాడు, ధీమంతుడట. పూర్వంలో రణరంగంలో దేవేంద్రుడితో కూడా యుద్ధం చేశారు. ఇప్పటి వరకు దంభుడు అనేటటువంటి వానరుడు, జాంబవంతుడు అనేటటువంటి వానరుడు, వీళ్ళు భల్లూకాలు, వీళ్ళంతా కూడా వీళ్ళు దేవేంద్రుడికి సహాయానికి వెళ్ళారు. ఈ సంనాదుడు అనేటటువంటి ఈ భల్లూకం అసలు దేవేంద్రుడితోనే యుద్ధం చేశారట. రణరంగంలో దేవేంద్రుడితో యుద్ధం చేసి పరాజయాన్ని పొందలేదు. దేవేంద్రుడిని కూడా భయపెట్టాట ఈ సంనాదుడు అనేటటువంటి భల్లూకం. ఘోరమైన రూపం అయ్యా. ఇతని కోపం అంతా ఇంత కాదు, రూపం కూడా అంతా ఇంత కాదు, పరాక్రమం అంతా ఇంత కాదు. ఇతని గురించి మనం చెప్పలేం, అతని సైన్యం గురించి అసలు చెప్పలేం, అంత పరాక్రమంతో ఉన్నాడు అని ఈ సంనాదుడు అనేటటువంటి భల్లూకం గురించి వర్ణిస్తూ ఉన్నాడు. యః స్థితం యోజనే శైలం గచ్చన్ పార్శ్వే చ సేవతే ఊర్ధ్వం తథైవ కాయేన గతః ప్రాప్నోతి యోజనం యస్మాత్తు పరమం రూపం చతుష్పాత్తు న విద్యతే శ్రుతః యుద్ధం పురా దత్తం రణే శక్రస్య
శ్రేయశ్చ న ప్రాప్తః. సోయం యోధపయోధపః. పెద్ద దేహం కలిగినటువంటి వాడు ఎంతో మంది యోధ నాయకులకు కూడా ఇతనే నాయకుడు. చతుష్పాద జంతువుల్లో అంటే 4 కాళ్ళతో నడిచేటటువంటి జంతువుల్లో ఇతనికి మించినటువంటి దేహం ఎవ్వరికీ లేదయ్యా. పూర్వం రణరంగంలో దేవేంద్రుడితో కూడా యుద్ధం చేసి పరాజయాన్ని పొందలేదు. పోరాడాడు. దేవేంద్రుడు పరాక్రమం వంటిది ఇతని పరాక్రమం. గంధర్వ కన్యయందు అగ్నివల్లి పుట్టాడు ఇతను. పరాక్రమించుచున్న అతని పరాక్రమం దేవేంద్రుడి పరాక్రమం వంటిదయ్యా. దేవేంద్రుడితో సమానం కనుకనే దేవేంద్రుడితో యుద్ధం చేశాడు, ఓడిపోలేదు. అటువంటి వాడు ఈ యోధనాయకుడు సంనాథుడు ఇతని పేరు. అతను గంధర్వ కన్య ఎందుకు పుట్టాడు. దేవేంద్రుడి పరాక్రమం వంటిది ఇతని బలం. గంధర్వ కన్య ఎందు అగ్ని వలన పుట్టాడు. అగ్ని అనుగ్రహంతో గంధర్వ కన్యకు పుట్టినటువంటి వాడు ఈ సంనాథుడు. ఇతని పరాక్రమం సామాన్యం కాదు, దేవతలను కూడా ఓడించగలడు అని అతను చూపిస్తూ ఉన్నాడు. ఆ వానర భల్లూక సైన్యంలో విశేషంగా కనబడుతున్నాడు సంనాథుడు అనేటటువంటి భల్లూక. యస్య విక్రమమాణస్య శక్రస్యేవ పరక్రమః ఏష గంధర్వ కన్యాయాముత్పన్నః కృష్ణవర్త్మనా. తత్ర దేవాసురే యుద్ధే సాహాధ్యం త్రిదివౌకసాం. దేవతల సహాయం కోసమే పుట్టినటువంటి వాడా ఇతను. దేవతల సహాయం కోసం అగ్ని వలన గంధర్వ కన్యకు పుట్టినటువంటి వాడు. దేవతల సహాయం కోసమే పుట్టాడు ఇతను. విశేషమైన రూపం కలిగినటువంటి వాడు. జన్మ కూడా విశేషమే, పరాక్రమం కూడా విశేషమే, రూపం కూడా విశేషమయ్యా మహారాజా. అతడు సంనాథుడు అని గొప్పగా చెప్తున్నాడు అతని గురించి. యస్య విక్రమ మానస్య శక్రస్యేవ పరక్రమః ఏష గంధర్వ కన్యాయా ముత్పన్నః కృష్ణవర్త్మనా. తత్ర దేవాసురే యుద్ధే సాహ్యార్థం త్రిదివౌకసాం. అంతేకాదు మహారాజా. యత్ర వైశ్రవణో రాజా జాంబూముపనిషేవతే యో రాజా పర్వతేంద్రాణాం బహుకింకరసేవినాం విహారసుఖదో నిత్యం భ్రాతుస్తే రక్షసాధిపా. తత్రేష రమతే శ్రీమాన్ బలవాన్ వానరోత్తమః యుద్ధేష్వకస్థనో నిత్యం క్రధనో నామ యూధపః. ఇప్పుడు ఈ శ్రావణుడు చెబుతున్నాడు, సంనాథుడి గురించి బాగా వర్ణించాడు. అతడు దేవేంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు మహారాజా. దేవేంద్రుడితోనే యుద్ధానికి దిగుతాడు, అవసరమైతే ఓడిపోడు అన్నాడు అని
దేవతల సహాయం కోసం పుట్టినటువంటి వాడయ్యా. జన్మే విశేషంగా ఉన్నది అతనిది. అగ్ని వలన గంధర్వ కన్యకు పుట్టాడు. అగ్ని అనుగ్రహంతో గంధర్వ కన్యకు పుట్టినటువంటి వాడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. దేవతలతో కూడా యుద్ధం చేయగలుగుతున్నాడు. అంతేకాదు మహారాజా, ఇంకా అక్కడ కనబడుతూ ఉన్నారు కదా ఎందరో భల్లూకాలు, శ్రీమంతుడు. వాళ్ళల్లో ఒకడి గురించి చెప్తూ ఉన్నాడు. శ్రీమంతుడు, బలవంతుడు, యుద్ధంలో బడాయి చెప్పుకొనని వాడు. యుద్ధాల్లో బడాయి చెప్పుకోడు. ఉన్నది ఉన్నట్టుగా చేస్తూ సత్యమైన యుద్ధం చేయగలిగినటువంటి వాడు. వానర శ్రేష్ఠుడైనటువంటి క్రధనుడు అని పేరు కలిగినటువంటి యోధనాయుడు. ఆ కనబడేటటువంటి వానరుడు ఉన్నాడు కదా, అతడు యోధనాయకుడుగా ఉన్నాడు. అంటే ఎంతో మందికి నాయకుడుగా ఉన్నాడు. అతని పేరు క్రధనుడు. ఏ పర్వతం మీద కుబేరుడు జంబూ వృక్షమును చేరి విహరించుచుండునో, ఏది అనేక కింకరులు నివాస స్థానమైన పర్వతరాజునకు రాజో, ఏది నీ సోదరుడైన కుబేరునకు విహార సుఖాన్ని ఇస్తుందో, ఆ కైలాస పర్వతం మీద నిత్యం సంచరిస్తూ ఉంటాడు మహారాజా ఇతను. క్రధనుడు అనేటటువంటి వానరుడు. ఇతను కైలాస శిఖరం పైన నివసిస్తూ ఉంటాడు. అందరికీ ఇష్టం ఆ కైలాస శిఖరం అంటే. ఎప్పుడూ కుబేరుడు సంచరిస్తూ ఉంటాడు. జంబూ వృక్షాలను చేరి విహరించేటటువంటి ఏ కుబేరుడైతే ఎప్పుడు నివసిస్తూ ఉంటాడో, ఏది అనేక కింకరులకు నివాస స్థానమో, పర్వతరాజులందరికీ కూడా గొప్ప పర్వతరాజు ఏదైతే ఉందో ఆ కైలాస శిఖరం పైన నివసిస్తూ ఉంటాడు. ఆ కనబడేటటువంటి వానరుడు క్రధనుడు అయ్యాడు పేరు. వృత కోటి సహస్రేణ హరీణాం సముపస్థిత. ఆ క్రధనుడు గురించి చెప్తా వినమంటూ చెప్తున్నాడు. సముపస్థిత ఏషైవాశం శతే లంకాం శ్వేనానీకేన వర్ధితుం. ఈ క్రధనుడు 1000 కోట్ల వానరులతో కూడి ఉన్నాడు. ఇతడే తన సైన్యం చేత లంకను మర్దించాలంటే, లంకని ఎదుర్కోవాలని చూస్తున్నాడు మహారాజా ఈ క్రధనుడు. 1000 కోట్ల మంది, కోటి సహస్రేణ 1000 కోట్ల మంది వానరులను తీసుకొచ్చాడు రాముడితో సహాయంగా యుద్ధం చేయటానికి లంకపైకి. రాముడు తరపుగా వచ్చాడయ్యా ఈ క్రధనుడు. కోటి సహస్రేణ 1000 కోట్ల మంది తన సైన్యాన్ని తీసుకొచ్చాడు ఈ క్రధనుడు. సామాన్యుడా ఈ క్రధనుడు? ఎప్పుడు కైలాస శిఖరం పైన ఉంటాడు. తన రాజ్యాన్ని ఏర్పరచుకొని అక్కడ ఉంటూ ఉన్నాడు. అతడు రాముడు తరపుగా యుద్ధానికి వచ్చి నిలబడ్డాడు. తనొక్కడే యుద్ధంతో లంకను ఎదుర్కోవాలని పోరాడుతూ ఉన్నాడు. అసలు వీళ్ళంతా పని లేదు, నేను నా సైన్యం చాలంటూ ఉన్నాడు. అతనే ఈ క్రధనుడు. అతని పేరు కథం దొక్కుతూ కనబడుతున్నాడు కదా మహారాజా, అతనే క్రధనుడు అని. క్రధనుడు గురించి, ఆ క్రధనుడు అనేటటువంటి వానరుడు తన చుట్టూ ఉండేటటువంటి వానర సైన్యాన్ని పెట్టుకొని ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడో అతన్ని చూపిస్తూ, అతని పేరు చెబుతూ, అతని రూపాన్ని వర్ణిస్తూ, అతని పరాక్రమాన్ని చెబుతూ రావణుడికి వివరాలన్నీ అందిస్తూ ఉన్నాడు ఈ యొక్క సారణుడు. యో గంగామనుపర్యేతి త్రాసయన్ గజయూథపాన్ హస్తినాం వానరాణాంచ పూర్వవైరమనుస్మరన్ ఏష యూథపతిర్నేత గర్జన్ గిరిగుహాశయః గజాన్ రోదయతే వన్యానారుజంశ్చ మహీరుహాం. వానర యోధనాయకుడు ప్రభువయ్య ఇతను నాయకుడు. ఆయన గర్జించుతున్న ఏ ప్రమాది ఏనుగులకు వానరులకు మధ్య ఉన్న పూర్వ వైరమును స్మరించుచు, గజయోధ నాయకుడు భయపెట్టుచు గంగా ప్రాంతమునందు సేవిస్తూ ఉంటాడు. పర్వత గుహల్లో నివసిస్తాడు. వృక్షాలను పీడిస్తూ ఉంటాడు. వన గజాలను అడ్డుకుంటూ ఉంటాడు. సామాన్యుడు కాదయ్య ఈ క్రధనుడు. ఎవరినైనా ఎదుర్కోగలడు. హరిణాం వాహినీ ముఖ్యో నదీం హైమవతీమను ఉషీరబీజమాశ్రిత్య మందరం పర్వతోత్తమం రమతే వానరశ్రేష్టో దివిశక్ర ఇవ స్వనం స్వయం. మహారాజా,
వానర సేనానాయకుడైనటువంటి వానర శ్రేష్ఠుడు గంగా తీర ప్రాంతంలో ఉసీరబీజ పర్వతము అనేటటువంటి పర్వతం పైన నివసిస్తూ ఉంటాడు. మందర పర్వతాన్ని సాక్షాత్తు ఆశ్రయించి స్వర్గములో దేవేంద్రుడి వలె ఆనందంగా నివసిస్తూ ఉంటాడు. మందర పర్వతాన్ని ఆశ్రయించినటువంటి దేవేంద్రుడి వలె ఆ యొక్క గంగా తీరంలో ఉసీరబీజ పర్వతం అనేటటువంటి పర్వతం పైన నివసిస్తూ తన యొక్క సైన్యంతో ధైర్యంగా ఆనందంగా రాజ్య పరిపాలన చేస్తూ పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటాడయ్యా. ఈ యొక్క వానరుడు అంత గొప్పవాడు, అతను రాముడు తరపుగా యుద్ధానికి వచ్చాడయ్యా అని చెబుతూ ఉన్నాడు. వానర నాయకులందరినీ కూడా వర్ణిస్తూ ఉన్నాడు ఈ సారణుడు. ఇలా అందరి సైన్యం, వానర సైన్యంలో ఉండేటటువంటి గొప్ప వాళ్ళందరి గురించి ఈ సారణుడు వర్ణిస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి శ్లోకాలు రేపు మనం పారాయణ చేసుకుందాం. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూట విహారిణి సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం సౌమిత్రిణానుజానక్యా చాపబాణాసిధారిణి సంసేవ్యాయ సదా భక్త్య స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గృధ్రరాజాయ రాజాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీ దత్త ఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం రాజా రామచంద్ర ప్రభు కీ జై सीता माता की जय लक्ष्मण स्वामी की जय पवन सुत हनुमान की